వెల్కమ్ టు టెక్ చైతు. రైల్ న్యూస్ జనవరి 6, 2025కి స్వాగతం. రైల్ న్యూస్ చదువుతుంది అటుకుల చిట్టిబాబు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పలు రైల్వే ప్రాజెక్టులని ప్రారంభించారు. వాటిల్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చర్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్ని ప్రారంభించారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ల సంఖ్య 9 అయ్యింది మరియు 4 కొత్త పిట్ లైన్స్ అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్ వాళ్ళు పలు రైళ్లని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి నడపబోతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు నేను ఆల్రెడీ మరో వీడియోలో తెలియజేశాను. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఈ చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ని నిర్మించారు. సెకండ్ న్యూస్, జమ్మూ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు జమ్మూ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు లాంచ్ చేశారు. ఈ కొత్త రైల్వే డివిజన్లో పఠాన్కోట్, జమ్మూ, ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా, భోగ్పూర్, పఠాన్కోట్, బాట్లా, పఠాన్కోట్, జోగిందర్ నగర్ నారోగేజ్ లైన్, ఈ లైన్స్ అన్నీ కొత్తగా ఏర్పాటు చేయబడ్డ జమ్మూ రైల్వే డివిజన్ కిందకి వస్తాయి. గతంలో మనకి శ్రీనగర్కి రైల్వే లైన్ ఉన్న ఆ రైల్వే లైన్ ఇండియాలో ఉన్న ఇతర రైల్ నెట్వర్క్తో కనెక్టివిటీ అనేది లేదు, కానీ ఆ కనెక్టివిటీ కూడా త్వరలో ఏర్పడబోతుంది. థర్డ్ న్యూస్, రాయగడ రైల్వే డివిజన్. రాయగడ రైల్వే డివిజన్కి సంబంధించి కొత్త డిఆర్ఎం ఆఫీస్ బిల్డింగ్, డివిజనల్ కంట్రోల్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ని వేశారు. ఈ కొత్త రాయగఢ్ రైల్వే డివిజన్ అనేది ఎప్పుడైతే విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడుతుందో అప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కొత్తగా రాయగఢ రైల్వే డివిజన్ ఏర్పడుతుంది. ఇంతటితో వార్తల సమాప్తం. సైనింగ్ ఆఫ్, అటుకుల చిట్టి.